హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్, మా ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏం చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం బ్రదర్. మనకు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను కదా! మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి గ్రూప్ సి సీలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. మధ్యాహ్నం 12 తర్వాత మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తానని చెప్పాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన మొబైల్‌లో తప్పులు లేకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే బ్రదర్, ఎవరైనా ముందుగా మీరు నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తది. అండ్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి మనకు కొద్దిగా బెనిఫిట్ ఏందంటే మనం చాలా రకాల పోస్టులకు కూడా మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సింగిల్ అప్లికేషన్‌లోనే. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియో పూర్తిగా చూడకుండా సగం సగం చూసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వచ్చి మెసేజ్ అయితే చేయొద్దండి దయచేసి. అండ్ అదేవిధంగా మీకోసం ఇంత టైం స్పెండ్ చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తున్నాం కాబట్టి మన వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్‌లకు అప్లై చేసుకోవాల్సిన వెబ్‌సైట్ లింకు ఇదే అనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది ఈ లింకు. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్‌ని ఈ విధంగా వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గన ముందుగా వచ్చేసి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు న్యూ యూజర్ అని ఉంది కదా! దాన్నైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటాడు చూసుకోండి. మీరు కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు దీని మీద టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో మీ 10th క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా సేమ్ అదే విధంగా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్‌లో వచ్చేసి మీ పేరు, స్టూడెంట్ పేరైతే రాయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా సేమ్ అదే విధంగా. అండ్ పక్కన మనకు వెరిఫై ఫుల్ నేమ్ అయితే ఉంది. మీ పేరు అనేది మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏందంటే మీరు ఇంగ్లీష్‌లో మీ 10th క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా అయితే మీరు మీ పేరు టైప్ చేస్తారో ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్‌లో వచ్చేసి హిందీలో మీకు ఆటోమేటిక్‌గా మీ పేరు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ మెట్రికులేషన్ అని ఇచ్చాడు. అంటే 10th అయిపోయిన తర్వాత మీ పేరు అనేది చేంజ్ చేసుకున్నారా అని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు 10th క్లాస్ తర్వాత మీ పేరు చేంజ్ చేసుకుంటారు కదా! అంటే అమ్మాయిలు కొంతమంది చేంజ్ చేసుకుంటారు. పెళ్లైనటువంటి అమ్మాయిలు. వాళ్ళు మీరు ఆధార్ కార్డ్‌లో పేరు చేంజ్ చేసుకుంటే గన మీరేం చేస్తారంటే ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఉంది. ఆ టిక్ బాక్స్‌ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రెజెంట్ మీ ఆధార్ కార్డ్‌లో ఏం పేరైతే ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ చేసి మీరు ఆధార్ కార్డ్ అటాచ్‌మెంట్ డాక్యుమెంట్స్ కింద మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అంటే నేమ్ చేంజ్ చేయలేదనుకుంటే గన అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని మీరు దీన్నైతే టిక్ అయితే చేయొద్దండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ఇక్కడ ముందుగా మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పక్కన మీకు వెరిఫై ఫాదర్ నేమ్, మళ్ళీ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ హిందీలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక అదే విధంగా కింద వచ్చేసి ఇక్కడ మనకు మీ మదర్ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ 10th క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక పక్కన ఇక్కడ వెరిఫై మదర్ నేమ్ అండ్ ఆటోమేటిక్‌గా మీకు హిందీలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్లి అయిందా లేదా అనేది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్‌లు అయితే వస్తాయన్నమాట. మీరు సింగిల్ అయితే సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే పెళ్లి అయింటే గనక పెళ్లని మీరు ఇక్కడ మ్యారీడ్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు జెండర్ వచ్చేసి ఇక్కడ మనకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, లేదంటే అదర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ పక్కన ఇక్కడ మనకు కన్ఫర్మ్ జెండర్ అడుగుతుంది. ఇక్కడ కూడా మీరు జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు మన మొబైల్ నెంబరు అండ్ కింద వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీ ప్రజెంట్ యాక్టివ్‌లో మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ కింద కూడా ఈమెయిల్ ఐడి కూడా ప్రజెంట్ మీ మొబైల్ యాక్టివ్‌లో ఉన్నట్టు మాత్రం ఇవ్వండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే గన ఒకటి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, అదేవిధంగా నెంబర్ సిస్టమ్ ఉండాలి, అండ్ అదేవిధంగా మనకు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ లెటర్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. డార్లింగ్ 123 గానీ, లేకపోతే డార్లింగ్ @124 గానీ, ఇట్లా మీకు ఇష్టం వచ్చినది మీరైతే పెట్టుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ అనేది మీకు క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత పక్కన మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే క్యాప్చా ఉందో ఇక్కడైతే ఎంటర్ అయితే చేసి కింద వచ్చేసి ఇక్కడ మీకు 2 బాక్సులు అయితే ఉన్నాయి కదా! ఈ 2 బాక్సులు కూడా టిక్ చేసి మీరైతే సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మీకు మెయిల్‌కి అనేది ఓటీపీ ఎంటర్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి.
ఇక్కడ మీకు ఏ విధంగా అయితే వస్తుందో ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఆ విధంగా అయితే రావాలి. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు కింద 2 బాక్సులు ఉంటాయి, వాటిని అయితే టిక్ చేసి మీరు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి డియర్ అప్లికెంట్ నుండి యువర్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టుకోండి, లేదంటే కానీ మీరు దాన్ని ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి అనమాట. అండ్ అదేవిధంగా మీకు మెయిల్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ అక్కడనే కింద వచ్చేసి మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి మీకు ఇప్పుడు పాపప్ అయి ఉంటుంది కదా, మీరు సబ్మిట్ చేసిన తర్వాత అది ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, అండ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, జాబ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లోడ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, తర్వాత ప్రివ్యూ కొట్టి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఓపిక కొద్ది. మీరు కొద్దిగా కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెక్షన్ 1 అయితే ఉంటుందన్నమాట. ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు నేషనాలిటీలో ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి ఐడి కార్డు వచ్చేసి ఇక్కడ మనకు పాన్ కార్డు, ఓటర్ కార్డు అండ్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటి నెంబర్ అయితే ఉంటుంది కదా, ఐడి కార్డు నెంబరు. పాన్ కార్డు అయితే పాన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి ఇక్కడ మీకు ఎంటర్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్కులు, అక్కడ వచ్చేసి ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉంటుందో ఒకసారి చూసుకోండి. పుట్టుమచ్చలు అనమాట, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద రైట్ హ్యాండ్, ఈ విధంగా. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి సోషల్ కేటగిరీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, యూఆర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కన వచ్చేసి ఇక్కడ మీకు ఆర్యుఏ అనే ఎక్సర్స్మెన్ అడుగుతుంది. ఎక్సర్స్మెన్ కేటగిరీలో నువ్వు అప్లై చేస్తూ ఉంటే ఒకవేళ నువ్వు ఎక్సర్స్మెన్ అయితే కనుక ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట, వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ నువ్వు నో అయితే నోన్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్యుఏ డిపార్ట్మెంట్ క్యాండిడేట్, అంటే నువ్వు ప్రజెంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటే కనుక అట్లీస్ట్ 3 years కంప్లీట్ అయిన వాళ్ళు, సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయడం లేదంటే నో అని పెట్టేయని, ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ 2 అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అది కూడా 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఎస్ అని పెట్టి ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఆర్యుఏ డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ అని ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే డిఫెన్స్లో జాబ్ చేస్తూ వికలాంగులు అయింటారు కదా, అంటే దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఒకవేళ నువ్వు కాకపోతే నో అని పెట్టండి, ఏం కాదు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి సెక్షన్ 3 అయితే ఉంది కదా, ఇక్కడ సెక్షన్ 3లో వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఏజ్ అనేది 2025 ఫిబ్రవరి 6వ తేదీ, అంటే మనకు అప్లై లాస్ట్ డేటు 6వ తేదీ కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు డేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు ఇయర్స్, మంత్, డేట్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మొత్తం కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సేవ్ అని కంటిన్యూ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు అడ్రస్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ముందుకు చూసుకుంటే అడ్రస్ లైన్, హౌస్ నెంబర్ ఇవ్వండి. అడ్రస్ లైన్ 2లో వచ్చేసి మీ విలేజ్ నేమ్ ఇవ్వండి. కింద అడ్రస్ డిస్టిక్ ఇవ్వండి. తర్వాత అడ్రస్ విలేజ్ టౌన్ ఉంది కదా, ఇక్కడ మీ విలేజ్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు అడ్రస్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఉంది కదా, ఇక్కడ మీరు మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మీకు పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అడ్రస్ 2లో వచ్చేసి ఏంటంటే మీరు విలేజ్తో పాటు మీ మండలం కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ మీకు క్యాండిడేట్ పర్మనెంట్ అడ్రస్, కింద వచ్చేసి మీకు కరస్పాండింగ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ పైన పర్మనెంట్ అడ్రస్, కింద కరస్పాండింగ్ అడ్రస్, రెండు కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ మీకు టిక్ బాక్స్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ రెండు కూడా వేరు అంటే కనుక మళ్ళీ ఇక్కడ మీరు అడ్రస్ అంటే సపరేట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. రెండు కూడా మ్యాక్సిమం అందరూ కూడా రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టిక్ అయితే చేయండి. మీరు అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ప్రిఫరెన్స్ సెలక్షన్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు టెస్ట్ సెంటర్ లొకేషన్స్ అయితే మనం ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 1, 2, 3 ఇక్కడ మనకు 3 ఆప్షన్లు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ సెంటర్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ కండక్ట్ చేయాలనేది. నేను ముందుకు వచ్చేసి బెంగళూరు అయితే ఇచ్చాను. అంటే మనకు మ్యాక్సిమం నార్త్ అండ్ సౌత్లో కూడా ఓన్లీ బెంగళూరు అయితే ఇచ్చాడు. అండ్ మీకు ఇష్టం వచ్చిన చోటైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా బెంగళూరు, తర్వాత పూణే, తర్వాత ముంబై పెట్టాను. ఈ 3 సెంటర్స్లోన నాకు ఎక్కడో చోట ఎగ్జామ్స్ అండ్ సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు.
ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు పోస్ట్ సెలక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే బ్రదర్ చాలామంది అయితే ఒక డౌట్ అయితే అడుగుతున్నారు కదా, బ్రదర్ నాకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, నేను 2-3 పోస్టులకు అప్లై చేసుకోవచ్చా, మల్టిపుల్ అప్లికేషన్ చేసుకోవచ్చా అని అడిగారు కదా. మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేయకూడదు, అప్లికేషన్ చేయడానికి లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం మల్టిపుల్ పోస్టులకు అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు అన్ని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందుగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంటీఎస్ ఉంది కదా, ఎంటీఎస్ అయితే నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్, దాని మీద క్లిక్ చేయండి అంతే, సెలెక్ట్ అవుతుంది. తర్వాత కుక్కు సెలెక్ట్ చేస్తున్నాను, ఫైర్ మ్యాను, ట్రేడ్స్మెన్ మేటు, వాషర్ మ్యాను అండ్ ల్యాబ్ అటెండెంటు అండ్ అదేవిధంగా మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు, స్టోర్ కీపరు అండ్ కింద వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్. దీనికి ఈ పోస్టులకు అయితే నేనైతే అప్లై అయితే చేస్తా ఉన్నాను. నేను ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నానో అవన్నీ కూడా కింద అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఇవన్నీ పోస్టులకు అయితే నేనైతే అప్లై అయితే చేస్తా ఉన్నాను. నాకు వచ్చిన మార్కులను బట్టి వీటిలోనూ ఏదో ఒక జాబ్ అయితే నాకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కుక్ ఉంది. లేదు నాకు సెకండ్ ఆప్షన్లో నాకు ఫైర్ మ్యాన్ రావాలంటే కన్నా ఇప్పుడు ఫైర్ మ్యాన్ అనేది సెకండ్ ఆప్షన్లోకి రావాలి. పక్కన మీరు ఇక్కడ మూవ్ అప్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేశారంటే ఫైర్ మ్యాన్ పైకి వెళ్ళిపోతుంది సెకండ్ ఆప్షన్కి. అదేవిధంగా ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్ ఉంది కదా, ట్రేడ్స్మెన్ మేట్ థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవాలనుకోండి. ట్రేడ్స్మెన్ మేట్ పక్కన మీకు ఇక్కడ మూవ్ అప్ అయితే ఉంటుంది, మీరు వాటిని క్లిక్ చేయండి, మీకు థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు వచ్చిన మార్కులను బట్టి ఇక్కడ ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వీటిలోనూ ఏదో ఒక జాబ్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఆర్ యూ షూర్ అంటే మీరు ఏవైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఓకేనా, లేదంటే మేము చేంజ్ చేసుకుంటావా అని అడుగుతుంది. ఒకవేళ చేంజ్ చేసుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ది. లేదు నాకు ఆర్డర్ వైజ్గా సేమ్ బాగానే ఉంది అనుకుంటే ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి 10th లెవెల్ అయితే మనకు మెన్షన్ చేయాలి. ఇక్కడ ముందుకు వచ్చేసి మెట్రికులేషన్ టైప్ ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు 10th లేదంటే ఈక్వలెంట్ ప్రతి ఒక్కరు 10th ఉండేదా 10th పెట్టండి. తర్వాత మనకు నేమ్ ఆఫ్ ద బోర్డు మీ 10th క్లాస్ మార్క్స్ మీద ఉంటుంది చూడండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఈ విధంగా ఉంటుంది, అదైతే ఎంటర్ చేయండి. లేదంటే ఓన్లీ స్టేట్ బోర్డ్ అని పెడతా అంటే కూడా స్టేట్ బోర్డు పెట్టచ్చు. అండ్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఉంది కదా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏవైతే సబ్జెక్టులు ఉంటాయో అవన్నీ కూడా మీరు టైప్ చేయండి. ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, లేదంటే హిందీ అయితే హిందీ అండ్ సోషల్, మ్యాథ్స్ ఇవి ఏ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్టులు కూడా ఇక్కడ మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. పక్కనే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో 10th అనేది పాస్ అయ్యారనేది 10th క్లాస్ మార్క్స్ మీద ఉంటుంది, ఒకసారి చూసుకోండి కింద. ఇక నెక్స్ట్ మార్క్స్ ఆబ్టైన్డ్ అంటే మీకు 10th క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీకు ఇక్కడే వేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్కులు వచ్చేసి 600, మనకు 10th అనేది 600 మార్కులు కాబట్టి 600 పెట్టండి. ఇక్కడ మీరు ఆబ్టైన్ మార్కులు వేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పర్సెంటేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కింద కూడా మనకు 12th ఇంటర్ మార్క్స్ మెమో డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటారు కదా, వాటి డీటెయిల్స్ అనుగుణంగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీకు ఇక్కడ డిగ్రీ ఉంటే కానీ వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి సేమ్ అనమాట. నేమ్ ఆఫ్ ద కాలేజు, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ ఆప్టెంట్, మార్క్స్ మ్యాక్సిమం మార్కులు పర్సెంట్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కింద డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు కానీ. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసిందంటే ఇక్కడ ముందుగా వచ్చేసి మీకు కంప్యూటర్ టైపింగ్ వస్తుందా, ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 30 words, హిందీ టైపింగ్ వచ్చేసి 25 words మీరు టైపింగ్ చేయాలి, వస్తుందా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింది బాక్స్లోన ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నోన్ పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే ఓకే, నోన్ పెట్టారంటే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి మీరు ఎలిజిబిలిటీ తెలియదు కాబట్టి మీరు అక్కడ లిస్ట్లో ఏదైతే ఉందో పోస్ట్ ప్రిఫరెన్స్లోన మీరు దాన్ని రిమూవ్ చేయండి అని అడుగుతుంది అనమాట. ఓకే మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి డిక్టేషన్, మీకు డిక్టేషన్ వస్తుందా అని అడుగుతుంది అనమాట. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, ఒకవేళ మీకు డిక్టేషన్ రాకపోతే నోన్ పెట్టండి. నోన్ పెట్టారంటే కనుక ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి మీకు ఎలిజిబిలిటీ తెలియదు అని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది లిస్ట్ అయితే తీసేసుకోవాలన్నమాట మీరు బ్యాక్కు వెళ్ళి. ఇక నెక్స్ట్ అదేవిధంగా పక్కన ఇక్కడ మీకు యూ హ్యావ్ ట్రైనింగ్ అండర్ ఫైర్ ఫైటింగ్ త్రూఅవుట్ స్టేట్ సర్వీస్, మనకు ఫైర్మెన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ ట్రైనింగ్ అయితే చేసిన వాళ్ళని చెప్పాను కదా, ఒకవేళ మీరు సర్టిఫికేట్ ఉంటే ట్రైనింగ్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, ఒకవేళ చేయకపోతే నోన్ పెట్టండి. నోన్ పెట్టారంటే ఇక్కడ మీరు ఫైర్మెన్ పోస్ట్కి మీరుకైతే ఎలిజిబిలిటీ లేదు అని మెన్షన్ చేశారనమాట.
ఇక నెక్స్ట్ కింద వచ్చేసి యూ హ్యావ్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అడుగుతుందన్నమాట. నువ్వేమైనా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ చేసి ఉంటే ఇక్కడ కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఫిట్టరు, వెల్డరు, వాచ్ రిపేరరు, బ్లాక్ స్మిత్, టెన్ స్మిత్ ఇట్లా కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. వీటిలోనే మీరు అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే కానీ ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు నోన్ పెట్టారంటే ఇక్కడ మీరు ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్ట్‌కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ తెలియదని అడుగుతుంది. ఓకే చేయండి. అంటే మీరు ఏం చేస్తారంటే బ్యాక్‌కి వెళ్ళి మీరైతే దాన్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట ఆ ట్రేడ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేనైతే అన్ని పోస్టులకైతే రిమూవ్ చేశాను. ఈ పోస్ట్‌కి అయితే నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఓకే. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని తర్వాత ఓకే చేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోస్టర్‌ని కూడా రిమూవ్ చేసినందుకు ఇక్కడ మీకు అడిషనల్ డీటెయిల్స్ అయితే రాలేదన్నమాట. అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది. కాబట్టి ఓకే. తర్వాత మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉంటే గాన వాటికి ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ మీరు అప్లై చేసిన పోస్ట్‌లోన కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎంటీఎస్ పోస్ట్‌కి మాత్రమే అప్లై చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ నేను ఎంటీఎస్‌తో పాటు ఇంకా వివిధ రకాల పోస్టులకి నేను ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది నేను ఎగ్జాంపుల్‌గా మీకు వీడియో పర్పస్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇక్కడ మీకు రికగ్నైజ్డ్ నేమ్ అంటే మీరు ఎక్కడ జాబ్ చేశారని మీకు అది నేమ్ ఉంటుంది కదా దాని పేరు ఇవ్వండి. మీరు ఏ జాబ్ చేశారు. నేనైతే కుక్ అని పెట్టాను ఎగ్జాంపుల్‌గా. డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్ దిస్ యువర్ కరెంట్ ఆర్గనైజేషన్ అంటే ప్రజెంట్ జాబ్ చేస్తున్నావు అంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ లివింగ్ ఎప్పటి వరకు జాబ్ చేసావు అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీకు ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసానో ఆటోమేటిక్‌గా వస్తుంది. తర్వాత మీకు పే స్కేల్ అంటే మీకు సాలరీ ఎంత ఇచ్చారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కింద మీకు సేవ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లోడ్ ఫోటో అనమాట. అప్లోడ్ ఫోటో వచ్చేసి మీకు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి 20 KB నుండి 1 MB వరకు ఫోటో అయితే సైజ్ అయితే ఉండాలి. అండ్ ఫోటో వచ్చేసి మనకు జేపీఈజీ అండ్ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చూస్ ఫైల్ ఉంది కదా మీరు వాటిని అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే తర్వాత అప్లోడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత కింద వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ అప్లోడ్ కూడా సేమ్ అంతే సేమ్ ప్రాసెస్ అనమాట. చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. అక్కడ సిగ్నేచర్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు అప్లోడ్ మీద క్లిక్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు సిగ్నేచర్ సైజ్ వచ్చేసి ఏంటంటే మినిమం వచ్చేసి 10 KB ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 1 MB వరకు అయినా సరిపోతుంది అనమాట. మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే కింద సేవ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసినట్టయితే ఇక నెక్స్ట్ మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ వచ్చేసిందంటే ఇక్కడ నాకు ఐడి కార్డు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది ఐడి కార్డు అనమాట. తర్వాత 10th క్లాస్ మార్క్స్ మేము తర్వాత 12th ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే అక్కడ ఆ డీటెయిల్స్ మెన్షన్ చేశారో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్ పోస్టులకు అప్లై చేసుకుంటూ వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు కొన్ని పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవద్దండి. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సైజ్ విషయానికి వస్తే మనకు అన్నీ వచ్చేసి 1 MB లోపు మాత్రమే అప్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అది కూడా ఓన్లీ PDF సైజ్ మాత్రమే. PDFలో మాత్రమే మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఉంటే అది 5 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సైజ్ అనేది చూసుకోండి. అంటే ఇక్కడ మీరు PDF ఫార్మాట్లో అయితే మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్స్లో అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ మీరు అన్నీ కూడా PDFs అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావాలన్నమాట. అంటే గ్రీన్ మార్క్లో టిక్ మార్క్ అయితే రావాలి ప్రతి దానికి. ఇలా వచ్చిందంటే ఓకే. ఒకవేళ ఇలా రాకపోతే మీరు సైజ్ అనేది కొంచెం చూసుకోండి. అది సైజ్ ఎక్కువైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సేవ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీద క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రివ్యూ వచ్చేసి ఏంటంటే మనం అప్లై చేస్తే మన డీటెయిల్స్ ఏమైతే ఇచ్చామో అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. కొద్దిగా చూసుకోండి అన్నీ కూడా కేర్ఫుల్గా. ఏదైనా మీరు మిస్టేక్ చేశారనేది కూడా. అండ్ ఇక్కడ మీరు ఏమేమి పోస్టులకు అప్లై చేస్తారో మొత్తం కూడా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఒకటి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అప్డేటెడ్ అని ఇక్కడ మీరు వెరిఫైడ్ డాక్యుమెంట్స్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దాని మీద మీరు దీని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం లేదు బ్రదర్. ఇప్పుడు మీరు వెరిఫైడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఎంటర్ చేసి కింద మీరు సేవ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. అక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు కన్ఫర్మ్డ్ ఉంది కదా ఏ విధంగా అయితే రావాలి. ప్రతి డాక్యుమెంట్స్ మీద మీరు ఏం చేశారంటే వెరిఫైడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. అక్కడ కింద ఒక బాక్స్ చూపిస్తుంది అనమాట. దాన్ని టిక్ చేసి సేవ్ అయితే చేయండి ప్రతి దాని మీద.
ఇలా ప్రతిదాన్ని మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత కిందకి వచ్చేసినట్టయితే డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఐ యాక్సెప్ట్ ఆల్ ద అబౌట్ డిక్లరేషన్స్ అని ఉందిగా, దాన్ని టిక్ చేసి ఇక్కడ మీరు ఏమైనా సిగ్నేచర్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాలంటే కూడా సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అన్ని కూడా ఓకే అనుకుంటే కనుక సబ్మిట్ అప్లికేషన్ ఉందిగా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ మీద మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. యువర్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్. మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని ఏం చేయకుండా ఇట్లనే పెట్టుకోండి. మీకు కొద్ది టైం తర్వాత మీకు పీడిఎఫ్ అయితే చూపిస్తుంది. మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే బ్రదర్ నేనైతే చాలా వెయిట్ చేశాను, బట్ ఏంటంటే మనకు రాలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఏ విధంగా అయితే రావాలి, మీరు కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందని మీకు ఈమెయిల్ ఐడి అయితే మెయిల్కి అయితే వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లోనే మీకు రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది, మొత్తం కూడా రాసి పెట్టుకోండి. లేదంటే ఒక చోట రాసి పెట్టుకోండి. చాలామంది వచ్చేసి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత నా కాడ మెయిల్లో లేదు, రిజిస్టర్ ఐడి నెంబర్ నాకు తెలీదు అని ఇట్లా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ముందే రాసి పెట్టుకోండి పక్కనే. మీకు మెయిల్ కూడా వచ్చింటే ఒకసారి చూసుకోండి. ఇంతవరకు కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.